రాహుల్ గాంధీ ప్రధానంగా అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు? సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. అక్కడ కూడా కొట్టేస్తే కొట్టేసా ఎందుకు అనుకోవాలి? ముందే మనం ఎందుకు అనుకోవాలి? మేము ఎందుకు అనుకోవాలి? సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రం ఆ జడ్జి గారు ఇచ్చిండు. ఈ జడ్జి గారు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఏదనుకుంటే అది అయింది. మనం ఎందుకు అనుకోవాలి? ముందే ఎందుకు కీడెంచాలా? చెప్పండి, ముందే కీడెందుకు ఆలోచించాలా? శుభం పలకాల మనం బీసీలకు మేలు జరిగేటప్పుడు. ఎవరైనా బీసీలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ మా ఇదేంటంటే జనం అడుగుతుంది కూడా ఏంటంటే, మీరు ఇచ్చిన జీవో నెంబర్ 9 కానీ ట్రిపుల్ టెస్ట్ కానీ ఇవేది చట్టబద్ధంగా జరగలేదు. కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి నేను తీసుకొచ్చిస్తా అందుకే కదా ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు ఎప్పుడో ఎన్నికలు జరగాల, నిధులు కేంద్ర ప్రభుత్వం వస్తాయి. అయినా కానీ అందుకే ఆగిపోయినా పర్వాలేదు, మనం చేసే అభివృద్ధి మనం చేస్తున్నాం. కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టే మేము ఇంతకాలం జరిగింది చక్కగా రాజ్యాంగబద్ధంగా అన్ని ఎక్కడ కూడా తేడా లేదు. కానీ జడ్జి గారు స్టే ఇచ్చారు, దానికి మనమేం తప్పట్లేము. ఎందుకంటే కోర్టులు తీర్పు ఇచ్చింది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు పోతామా, ఇంకేం చేస్తామా? పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతనే ఆ 42% 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఎన్నికలు పెడతాం అనేది చూడాలా. కొద్దిగా రాగానే తెలిసిపోతుంది. రైట్. ఇప్పుడు మీరు అంటే ఒక మాట అన్నారు, కేంద్రం నుంచి వచ్చే నిధులు మాకు అవసరం, ఇక్కడ మేము చేసే సంక్షేమం మీరు అన్నారా? మేము చేసే సంక్షేమం ఎలాగో చేస్తున్నాం అన్నారు. ఏం సంక్షేమం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నేను ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు అందులో అమలు 10 ఏళ్ళు రేవంత్ సర్కారు 200 పేదవాడు. వినండి, 2 లక్షల మనం చెప్పనండి, పూర్తిగా కానివ్వండి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసినప్పుడు నా సమాధానం వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 50 లక్షల మందికి వస్తుంది. ఓకే. అదేవిధంగా ఈ 45 లక్షల మందికి 500లకు సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేసినాం. దాదాపు 70 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్లు పెట్టి వాళ్లకు రైతు భరోసా ఇచ్చినాం. దీనికి 25,30,000 మంది రైతులకు రుణమాఫీ 20,650 కోట్లు వేసినాం. ఒక రైతులకే ఒక 18 నెలల కాలంలో 1,04,000 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు ధాన్యం కొనుగోళ్లు, బోనసులు, వీటికే 49,000 కోట్లు ఖర్చు పెట్టినాం. తర్వాత పంట నష్టపోతే గతంలో 10 ఏళ్లలో ఎవ్వడు కూడా ప్రకృతి వైపరీత్యాల మూలంగా అది వైఎస్ఆర్ కాలంలో ఉండేది. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 260 కోట్లు రైతుల ఖాతాలో ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోయిన పంటకు వేయటం జరిగింది. 16,000 కోట్లు ఉచిత విద్యుత్ ఖర్చు పెట్టినాం. మేము ఆ 6 గ్యారెంటీలో ఆరోగ్యశ్రీ 10 లక్షలు 5 లక్షలు పోయి 10 లక్షలు పెట్టినాం. తర్వాత అందులో అమలు చేయాల్సిన ఆసరా పెన్షన్లు ఎట్లాగో పెంచుతాం, అది తప్పకుండా వీళ్ళందరూ పెంచట్లేదంటే ఇవ్వట్లేదు, ఇస్తూనే ఉన్నాం. ఆసరా పెన్షన్లు పెంచాల్సి ఉంది. మహిళలకు 2,500 ఇవ్వాలి. మహిళలు 45 లక్షల మందికి మహిళలను కోటీశ్వరం చేసే ప్రయత్నం ఆర్టీసీ బస్సులు యాజమాన్యం చేస్తున్నాం. వాళ్ళందరినీ వాళ్ళకి పావలా వడ్డీకి ఇస్తున్నాం, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. ఈ విధంగా అడుగడుగున వాళ్ళు గతంలో జరిగిన అన్యాయాన్ని నుంచి వాళ్ళు అది ఆర్థికంగా ఎదిగేందుకు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళకి పునాదులు వేస్తుంది. ఈ విధంగా ఉద్యోగ కల్పన కూడా వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే 22 నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళ వల్ల కాలే. 17 నోటిఫికేషన్లు లీకులు, అందులో అక్రమాలు, న్యాయపరమైన చిక్కులు, వాటన్నిటినీ భర్తీ చేసే విధంగా వేగవంతంగా పారదర్శకంగా భర్తీ చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు సంస్కరణలు చేసి 60,000 ఉద్యోగాలు నింపింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది. ఎప్పుడు 14 ఏళ్ళ గ్రూప్ 1 వాళ్ళ వల్ల కాలే. 2 సార్లు లీకులు. ఇక్కడ ప్రశ్నాపత్ర పరీక్ష జరుగుతుంటే న్యూజిలాండ్లో దొరికినాయి, పరీక్ష కన్నా ముందే దొరికినాయి, జిరాక్స్ సెంటర్లో దొరికినాయి. అట్లాంటిది 14 ఏళ్ల కళ నెరవేర్చిన గ్రూప్ 1 ఇలా చాలా మంది సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తులు ఇలా గ్రూప్ 1 అధికారులు అయ్యారు. ఈ విధంగా ముందుకు పోతున్నాం. మేము అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మీరు చెప్పారు వెనకాల నుంచి షాదీ ముబారక్, వెనకాల నుంచి కళ్యాణ్ లక్ష్మి. ఒక నిమిషం, మీరు చెప్పారు గ్రూప్ 1 నియామకాల గురించి చెప్పారు. ఆల్రెడీ మీరు వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇచ్చేసారు, అయిపోయింది. కానీ హైకోర్టులో నిన్న కూడా వ్యాఖ్యలు చేసింది, తుది తీర్పులకు లోబడే నియామకాలు జరగాలి, తుది తీర్పులకు లోబడి నియామకాలు జరగకపోతే వాటిని మేము మళ్ళీ కొట్టేస్తామని కూడా హైకోర్టు చెప్పింది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే ఈ పరీక్షలో సరే ఇదేంటంటే రాసిన వాళ్ళేమో ఫిలిమ్స్ రాసిన వాళ్ళు 4 లక్షల మంది దరఖాస్తు చేస్తే 3 లక్షల మంది ఇందులో ఫిలిమ్స్కి రాస్తే అందులో ఎంపికైంది ఎంత 33,480 మంది. అంతమంది మెయిన్స్ రాయడానికి అర్హత సాధించారు. అంటే వాళ్ళంతా వ్యతిరేకంగా ఉంటారు కదా. అరే రాక వచ్చిన నోటిఫికేషన్ 543 మంది పోస్టులు మళ్ళీ రావు, ఇంత పెద్ద నోటిఫికేషన్, దీన్ని ఏదో రకంగా ఆపాలని చెప్పి ఆ రోజు నుంచి కుట్రలు మొదలుపెట్టారు. పరీక్ష
స్టూడెంట్స్ కాదు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే నాకు దక్కంది ఇంకోటి దక్కడానికి వీల్లేదు, నాకు చేత కాలేదు అంటే గ్రూప్ నేను లీకులు చేసిన అంటే గ్రూప్ 1 రాసే వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అంటే మరి అందరూ రావు కదా. 523 ఉద్యోగాలకు ఎంతమంది ఎంపిక అవుతారు? 20,000 మంది అవుతారా? ఇప్పుడు మీరు అంటుంది కదా 33,000 మంది 33,000 మంది రాస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? 523 మందికి వస్తాయి. అందులో 21,000 మంది రాశారు మెయిన్స్. మళ్ళీ 33,000 మందిలో కూడా 21,000 మంది రాస్తే 523 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ పెట్టినా అంతే వస్తాయి. అంతేగాని నాకు రాలేదు అని చెప్పి అది ఇది బాగలేదు అది బాగలేదు అని వాళ్ళు చెప్పే కారణాలు కూడా సహేతుకంగా లేవు ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎవరైతే 100% చెప్పేది సహేతుకం కాదు, అది మూల్యాంకనం ఏందండి అసలు. నేను ఒక స్కాలర్ గా నేను కూడా పరీక్షలు రాసిన, నాకు అనుభవం ఉంది ఒక డాక్టరేట్ గా. మూల్యాంకనం తప్పు పట్టడం అనేది మూర్ఖత్వం, గుర్తుపెట్టుకోండి. ఒక లెక్చర్ దిద్దిన దాన్ని ఇందులో నాకు అందులో రాలేదు ఇందులో రాలేదంటే నువ్వు ఎప్పుడు మాట్లాడాలా? పరీక్షలు జరిగేటప్పుడు మాట్లాడవు, పరీక్షలు రాసేటప్పుడు మాట్లాడవు. ఫలితాలు వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే అప్పుడు నువ్వు అక్రమం జరిగిందంటే అది సహేతుకమా? అంటే ఇప్పుడు మీరు తెలుగు మీడియం పేపర్ ఇంగ్లీష్ మీడియం లెక్చర్ కరెక్ట్ చేయడం కరెక్ట్? ఎవరన్నారండి? ఇవాళ రాష్ట్రంలో నాతో పాటు చదువుకున్న వాళ్ళు డిగ్రీ లెక్చర్లు ఉన్నారు, తెలుగు మీడియం చదువుకుని చక్కగా ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు, ఇంగ్లీష్ పేపర్ దిద్దుతున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ పేపర్ దిద్దితే వాళ్ళు మాట్లాడాలా? ఇవాళ తరం మారిపోయింది, కాలం మారింది. ఇలా తెలుగు మీడియం పిల్లలు చిన్న వయసులోనే అత్యంత ప్రతిభావంతులుగా ఉంటున్నారు. మనం నువ్వు రాసిన దాన్ని బట్టి వాళ్ళు మార్కులు వేస్తారు తప్ప నాకు రాలేదు ఆయనకి ఎందుకు వచ్చిందంటే మరి సివిల్ సర్వీస్ తీసుకుందాం. సివిల్ సర్వీస్లో హిందీ మాధ్యమం వాళ్ళు 5% కూడా ఎంపిక కావట్లేదు. పూర్తిగా హిందీ మాధ్యమంలో రాసిన వాళ్ళు ఆప్షన్స్ కానీ ఏదైనా కానీ అవుతున్నారా? మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగితే తెలుగు వాళ్ళు ఎంత అండి ఇక్కడ కన్నా 5-6% కూడా ఎంపిక కాలేదు. మొన్న సివిల్స్ ఫలితాలు వచ్చినాయి, 7 తెలుగు వాళ్ళు మనం పిల్లగాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 130 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి పోతే అందులో 130 మందికి లక్ష ఇచ్చింది ప్రోత్సాహకంగా. ఇచ్చి ఇంటర్వ్యూ మెయిన్స్ రాసి అందులో ఇంటర్వ్యూ దాకా పోయిన వాళ్ళు 20 మంది, ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన విజయవంతమైన వాళ్ళు 7. ఆ 7 నేపథ్యం తీసుకుని తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసి విజయం సాధించారు. కానీ అదే తెలుగు మీడియం వాళ్ళకి గ్రూప్స్ లో మాత్రం ఈసారి మనం 56 పోస్టులు వచ్చినాయి, అది గొప్పనే. కదా ప్రతిసారి వచ్చేదానికన్నా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది ఎవరన్నారండి? తెలుగు మీడియం అసలు ఇదంతా ఇది అసలు సహేతుకమైనటువంటి మాటలు కాదు, అశాస్త్రీయమైనటువంటి మాటలు స్టూడెంట్స్ చెప్పి ఎప్పటికి కూడా అది అసంతృప్తి ఉంటుంది. అంత 100 స్టూడెంట్స్ వాళ్ళు రాని వాళ్ళు విఫలాభ్యర్థులు అంతే. సుప్రీంకోర్టు కూడా ఏమంది? ఏమైనా లీకులున్నా లోపాలున్నా బయోమెట్రిక్ పాటించకున్నా అక్రమాలు ఎగ్జామ్ జరిగేటప్పుడు అప్పుడే బయటపడతాయి. అసలు అవేం లేకుండా దీంతో పాటు మీరు చెప్పిన అదే హైకోర్టు ఇంకొన్ని క్వశ్చన్ కూడా అడిగింది. ఏమడిగింది? కోటి ఉమెన్స్ కాలేజ్ ఎందుకు అందరిని ఉమెన్స్ నే పెట్టారు, ఎందుకు అబ్బాయిలను పెట్టలేదు? తర్వాత ఎగ్జామ్ సెంటర్ నుంచి దూరం ఎందుకు పెట్టారు? ఒక ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్కువ ఎందుకు కోర్టు కాదు వాళ్ళది. కోర్టు గురించి అనకండి. ఆ సింగిల్ జడ్జి గారు ఎట్లన్నాడో ఏందో అసలు TGPSC వాదనలు పట్టించుకోలేదు, ఆయన ఏకీభవించలే. వాళ్ళ పిటిషన్ల వాదనలనే ఏకీభవించండు. ఆయన నేపథ్యమో ఏందో మనకు సంబంధం లేదు. అంతా ఎందుకు ఇచ్చిండో తీర్పును గౌరవించాల్సిందే. 1655 మంది కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలు పరీక్ష రాస్తే 74 మంది ఎంపిక కావటం అనేది సహసిద్ధ ప్రక్రియ. 1655 మందిలో ఒక 300-400 మంది అదే సెంటర్ నుంచి ఎంపిక అయితే దాన్ని అనుమానించాలా? ఎక్కడ అనుమానించాలో ఎక్కడ ప్రశ్నించాలో కూడా తెలవట్లేదు. అంటే అంత పిచ్చి, అంత ఎగ్జామ్ విఫలమైన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే చదివి రాకపోయేసరికి ఇక మానసిక ఒత్తిడి ఏదో పడితే అది మాట్లాడుతున్నారు. దాని కోర్టు కూడా ధర్మాసనం కూడా పరిగణలో తీసుకోలేదు. ధర్మాసనం కూడా ఏముంది? పరీక్ష జరిగేటప్పుడు అవకతవకలు జరిగినాయి, లీకులు అయినాయా, ఎగ్జామ్ సెంటర్లో బయోమెట్రిక్ పాటించారా లేదు, సీసీ కెమెరా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక అభ్యర్థి కూడా ఎక్కువ పరీక్ష రాయలేదు. కోర్టుకు మొత్తం కూడా సీల్డ్ కవర్లో సమర్పించడం జరిగింది. నిజంగానే అక్రమాలు జరిగినట్లు ఉంటే తప్పకుండా ఆ పరీక్ష కూడా మేమే ఊరుకునే వాళ్ళం కాదు. ఎక్కడ చూడండి 3 కోట్లు ఇచ్చుకున్నారు. చెప్పండి ఎవరు ఇచ్చారు 3 కోట్లు? అది ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే 21,000 మంది పరీక్ష రాస్తే 523 మంది విజయవంతమయ్యారు. అంటే విజయవంతమైన వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏం గొప్ప కాదు, రాని వాళ్ళు తక్కువేం కాదు, వాళ్ళు కూడా సమాన. ఫలితాలు విడుదలైనప్పుడు ఫలితాలు విడుదలైనప్పుడు కూడా రాసిన వాళ్ళకన్నా ఒకసారి ఒక ర్యాంక్ కొంత ఎక్కువ మందికి వచ్చింది, తర్వాత అటెండెన్స్ వాళ్ళకన్నా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి, తర్వాత నెంబర్ మార్చారు. జరిగినాయి కదా. మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్నలు నేను అంటున్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి ఆడ. నువ్వు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? నీ కాపీ జరిగితే మాస్ కాపీంగ్ జరిగితే నువ్వు అప్పుడే గొడవ కావాలి.